జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, హనుమాన్ చాలీస యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ హనుమాన్ చాలీస ఏ గ్రంథంలోనిది? హనుమాన్ చాలీసా ఏ గ్రంథంలోనూ లేదు. దానికి అంత ప్రాచుర్యం ఎందుకు వచ్చింది? దాని ప్రత్యేకత ఏమిటి? ఈ హనుమాన్ చాలీసాను రచించినటువంటి వారు తులసీదాస స్వామి. సాక్షాత్తు రామచంద్రుణ్ణి, ఆంజనేయ స్వామిని కూడా దర్శించినటువంటి మహానుభావుడు. తన భార్య వల్ల రామ మంత్రాన్ని ఉపదేశం పొందాడు తులసీదాసు. పురాణాలలో హనుమాన్ చాలీసా ఉండవలసినటువంటి ఆవశ్యకత లేదు. కారణం ఏమంటే, రామాయణం మొత్తం 24,000 శ్లోకాలతో ఉన్నది. అన్ని శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణం మొత్తం ఆ ఉన్నటువంటి హనుమాన్ చాలీసాలో ఉన్నది. అందున రామాయణం నుంచి మనకు వచ్చినటువంటి మంత్రాలు 2 ఉన్నాయి. అత్యంత ఆవశ్యకమైన మంత్రాలు, లోకం అంతటికీ కూడా క్షేమాన్ని కలిగించే మంత్రాలు ఆ 2 కూడా. ఒకటి సుందరకాండ, రెండవది ఆదిత్య హృదయం. ఈ మంత్రాలు ఎవరి దగ్గరైనా ఒక గురువు వద్ద ఉపదేశాన్ని పొంది పారాయణ చేస్తే దివ్యమైన ఫలితం కలుగుతుంది. ఎవరూ ఉపదేశం చెయ్యకపోయినా వాటిని కేవలం చదువుకుంటే ఎంతవరకు ఫలితం రావాలో అంతవరకు ఫలితం ఆ హనుమత్ ద్వారా మనకు అందుతుంది, రాముని ద్వారా. కనుక అంత దివ్యమైనవి 2 మంత్రాలు. ఈ హనుమాన్ చాలీసాలో సుందరకాండ మొత్తం ఉన్నది. రామాయణం ఉన్నా అందులో సుందరకాండ ఎక్కువ భాగం హనుమాన్ చాలీసాలో చెప్పబడింది. అంతేకాదు, ప్రాకృతికమైన శాస్త్రవేత్తలు ఈనాడు నాసా వారు సూర్యునికి భూమండలానికి ఉన్న దూరం ఎంతో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి లెక్క వేసి చెప్పినటువంటి దాన్ని ఖచ్చితంగా ఏనాడో తులసీదాసు హనుమాన్ చాలీసాలో చెప్పాడు. ఇప్పుడు నాసా వాళ్ళు పరిశోధన చేసి చెప్పినటువంటి విషయాన్ని ఎంత దూరం ఉన్నదో ఆ విషయాన్ని హనుమాన్ చాలీసాలో తులసీదాసు ఏనాడో చెప్పాడు. కనుక తులసీదాసు ఎటువంటి వాడయ్యా అంటే, ఒక ఋషి వంటి వాడు. వివాహం చేసుకుని భార్య పట్ల మమకారంతో ఆమె గర్భవతి అయితే ఆమెను దర్శించడానికి వెళ్ళాడు. పుట్టింటికి పంపిన వెంటనే వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడి యొక్క స్థితిని చూసి ఆ భార్య ఆశ్చర్యపోయి, నా పట్ల ఉండేటువంటి ఇంత మమకారం భగవంతుని పట్ల చూపినట్లయితే మనం బాగుపడతామని సలహా ఇచ్చింది. రామ మంత్రాన్ని ఉపదేశం చేసింది. కొన్ని కోట్ల జపం చేసి సిద్ధుడయ్యాడు తులసీదాసు. అటువంటి సిద్ధుడు ఏది చెప్పినా అది మంత్రంతో సమానం. ఆ కారణం చేత పురాణాలలో హనుమాన్ చాలీసా లేకపోయినా అసలు లేదు అనేటువంటి అవకాశం కూడా లేదు. పురాణంలో రామాయణంలో ఉన్నదే సుందరకాండ. ఆ సుందరకాండనే హనుమాన్ చాలీసాగా చెప్పాడు. మనం ఎందుకంటున్నాము హనుమాన్ చాలీసా అని? ఆయన దానికి చాలీసా అని పేరు పెట్టాడు. భగవంతుని స్తోత్రం చేసేటువంటి స్తోత్రాన్ని వాళ్ళ భాషలో చాలీసా అని అంటారు. తన భాషలో తాను రచించాడు. ఆ కారణం చేత అది మంత్రపూతం అయ్యింది. కనుక అది ఎవరు పారాయణ చేస్తారో వాళ్ళు దివ్యమైన ఫలితాన్ని ఇప్పటికీ పొందుతున్నారు. కనుక లోకంలో ఆ నోట ప్రచారమై ప్రసిద్ధిని పొందింది. అంతేకాదు, ఆ హనుమాన్ చాలీసాకు ఎన్ని పారాయణలు చేస్తే, ఎన్ని రోజులు చేస్తే ఇటువంటి ఫలితం కలుగుతుంది అని కూడా పెద్దల చేత చెప్పబడింది. అందువల్ల పురాణాలలో లేదు కనుక దానికి అంత ప్రాచుర్యం ఉండవలసిన ఆవశ్యకత లేదు అనేటువంటి అవకాశం లేదు. ఎదు సద్వ్యవస్థ తథై సర్వై ప్రవర్తయ అని చెబుతున్నది శాస్త్రం. సద్వ్యవస్థ, సరి అయినటువంటి విషయం ఏదైతే ఉన్నదో సర్వై ప్రవర్తయ, అంతటా ప్రవర్తించవలే. అది సరైన విషయం కనుక
చిన్నపిల్లవాడు చెప్పినా మంచిని వినాలి, పెద్దవాళ్ళు చెప్పినా చెడుని వినరాదు. ఆ కారణం చేత అది మంచి విషయం కనుక లోకంలో అంత ప్రాచుర్యాన్ని పొందింది. అది పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా దివ్యమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. మీరు కూడా పారాయణ చేయండి. గురుగారు, నవగ్రహ ప్రదక్షిణలు అలాగే పూజాధికాలు పూర్తయిన తర్వాత స్నానం చేయమని అంటారు, ఎందుకని? లోకంలో అనేక మంది ఇదే మూఢనమ్మకాలు, వీటిల్నే మూఢనమ్మకాలు అంటారు. అసలైన మూఢనమ్మకాలు ఇవి. భగవంతుణ్ణి పూజించడం మూఢనమ్మకం కాదు. నవగ్రహములు కూడా దేవతలే. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, రాహువు, గురువు, శనిదేవుడు, బుధుడు, కేతువు, శుక్రుడు, ఈ 9 మంది కూడా దేవతాగణములే. ఆయా దేవతల యొక్క వృత్తి ఏం చేయాలి, వాళ్ళ డ్యూటీ ఏమిటి అంటే ఎవరెవరి జీవిత కర్మ ఫలాలు ఉన్నాయో ఆయా కర్మఫలములను ఎప్పుడు ఏ విధంగా ఎవరు అందించాలో భగవంతుడే వాటిల్ని నిర్ణయం చేసి ఉంచాడు. కనుక ఒక ఆఫీసులో అనేక మంది పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉంటే ఆయా ఉద్యోగస్తులు వాళ్ళ కర్మను ఎలా అయితే చేస్తారో అలాగే దేవ వ్యవస్థలో వీళ్ళు కూడా పనిచేసేటువంటి ఆఫీసర్లే, ఉద్యోగస్తులే. వాళ్ళ కర్మఫలాలని ఎలా ఇవ్వాలో వాళ్ళు అలా ఇస్తూ ఉంటారు. అన్నంత మాత్రం చేత వాళ్ళేదో మామూలు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళితే తిరిగి వచ్చి మనం కాళ్ళు కడుక్కుంటామా? కాళ్ళు కడుక్కోం. నవగ్రహాల దగ్గరకు వెళితే ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి? ఇవన్నీ ఎవరో ఎప్పుడో ఏదో చేశారు, దాన్ని అలవాటు చేశారు. ఆ అలవాటు చేయడం చేత అందరూ అనుకుంటారు తప్ప వాస్తవానికి నవగ్రహములకు అభిషేకం చేసిన, నవగ్రహములకు పూజించిన, నవగ్రహములకు ప్రదక్షిణం చేసిన కాళ్ళు కడుక్కోవలసినటువంటి ఆవశ్యకత లేదు. అంతేకాదు, ఆ నవగ్రహాల దగ్గర ప్రదక్షిణం చేస్తున్నామండి. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు కింద దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటుంది కదా, అది దేవాలయం కదా, నవగ్రహాలు ఉండేటువంటిది. దేవాలయము అనే ఉద్దేశంతోనే కదా ఒక దేవాలయ ప్రాంగణంలో పెడుతున్నాం. ప్రత్యేకించి వేరే ఊరు అవతల పెట్టలేదు కదా, దేవాలయంలోనే అవి పెడుతున్నాం ఆ ప్రాంగణం. కనుక ఆ లోపల ప్రదక్షిణం చేస్తున్నాం మనం. అక్కడ ఉండేటువంటి దుమ్ము ధూళి ఎంత పవిత్రమైనది, అంత పవిత్రమైనటువంటి ధూళితో ఉన్నటువంటి పాదములతో మన ఇంటిలోకి వస్తే ఆ ధూళి పడడం చేత ఇల్లు కూడా పవిత్రమవుతుంది. అనేకమైనటువంటి దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఆ కారణం చేత ఇదిగో శివాలయంలోకి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలి, అక్కడికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలి, ఆ శిఖరం పడితే ఆ ఇల్లు పనికిరాదు, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ఖచ్చితంగా అవన్నీ ఉండవచ్చు, ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవచ్చు, ఆ కాళ్ళు కడుక్కోకుండానే ఇంట్లోకి వెళ్ళవచ్చు, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కాళ్ళు కడుక్కోవాలి అనేటువంటి శాస్త్రం వేదం ఎక్కడా చెప్పలేదు. గురుగారికి మరో సందేహం, వాగ్దీక్ష, మౌన దీక్ష అంటే ఏమిటి? ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి? వాగ్దీక్ష, మౌన దీక్ష అంతే కదా. వాగ్దీక్ష మాట్లాడడానికి ఒక విధానం ఉన్నది. ఆ విధానాన్ని అనుసరించి మనం మాట్లాడటమే వాగ్దీక్ష. వాక్కు లేకుండా ఏ ఒక్క విషయాన్ని ఇతరులకు మనం అందజేయలేము. అయితే అందజేసేటువంటి విషయం, ఇతరులకు మన ద్వారా అందబడేటువంటి విషయం, ఈ రెండూ కూడా ఎలా ఉండాలి అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. అందులో ఒక్క చిన్న మాట కూడా ఎదుటి మనిషిని బాధ పెట్టినట్లయితే దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఏ విధమైనటువంటి మాట నువ్వు చెప్పినా, మంచి మాట చెప్పవచ్చు, ఏ మాట అయినా చెప్పవచ్చు, కానీ అందులో వాళ్లకు కష్టాన్ని కలిగించేది మీకు బాగా అర్థం కావాలంటే అన్పార్లమెంటరీ వర్డ్ అని అంటూ ఉంటారు ఆంగ్లంలో. కనుక ఎదుటి మనిషిని కించపరచడం కానీ, ఎదుటి మనిషిని కష్టపెట్టేటువంటి మాట కానీ చెప్పరాదు. నువ్వు ఎంత విషయాన్నైనా చెప్పవచ్చు, ఆ విషయాన్ని చాలా పాలిష్డ్గా, అందంగా
చెప్పేటువంటి అవకాశం మన భాషలో ఉన్నది, అన్ని భాషల్లో కూడా ఉన్నది. దాన్ని మనం అనుసరించాలి. అలా అనుసరించడం ఒకటి. రెండవది, మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషికి ఏ విధమైన విసుగు చెందకుండా మాట్లాడాలి. కష్టపెట్టడం వేరు, మనస్సు కష్టపడడం వేరు, విసుగు చెందడం వేరు. ఎంతసేపు చెబుతాడు అనేటువంటి ఆలోచన కలగకూడదు. ఇంకా ఎక్కువసేపు వినాలి అనేటువంటి ఆలోచన. వివేకానందుడు ఇతర దేశాలకు వెళ్ళి వేదాంత తత్వ విషయాన్ని చెబుతున్నప్పుడు ఎప్పుడూ అర్ధరాత్రి ఆయనకు సమయం ఇస్తే 5 నిమిషాలే సమయం ఇస్తే తెల్లవారుజామున 5 గంటల వరకు మాట్లాడాడు అని చరిత్ర చెబుతున్నది. పసిపిల్ల బాలాది ఎవ్వరూ లేవలేదు. ముసలి వాళ్ళు కూడా కనీసం దేహబాధ తీర్చుకోవటానికి కూడా ఎవరూ లేవలేదు. ఎందుకు లేచి వెళ్ళలేదు అంటే ఆ లేచి వెళ్ళిన సమయంలో అతడు చెప్పే విషయాన్ని మనం ఏది వినలేకపోతామేమో అనేటువంటి ఆలోచనతో అక్కడే ఉన్నారు. అంత సమయం కూడా రాత్రి 10ంటికి మొదలు పెడితే తెల్లవారుజామున 5 గంటల చిల్లర వరకు అతడు మాట్లాడుతూనే ఉన్నాడు వివేకానందుడు. అది ఉపన్యాసం అంటే. అంత గొప్పగా మాట్లాడాడు. కనుక సంభాషణ అనేటువంటిది ఎదుటివారికి ఏ విధమైన కష్టం కలగటమే కాదు, విసుగు చెందకుండా ఇంకా ఇతడు కాసేపు మాట్లాడితే మనం వినవచ్చు కదా అనేటువంటి ఆలోచనతో ఉండాలి. దీన్ని వాగ్దీక్ష అని అంటాం. మూడవ విషయం, సత్యమునే పలకవలె గాని అసత్యమును చెప్పరాదు. ఎంతవరకు వీలైతే అంతవరకు సత్యాన్నే చెప్పాలి. ఒక్కొక్కప్పుడు అసత్యం కూడా సత్యం అవుతుంది. ఒక రోగి ఉన్నాడు, వైద్యుని వద్దకు వెళ్ళాడు. ఆ వైద్యుడు అతన్ని పరీక్ష చేస్తే అతడి పరిస్థితి బాగుండకపోతే, అయిపోయిందయ్యా నీవు ఎక్కువ కాలం ఉండవు, అయిపోయింది నీ ప్రాణాలు పోతాయని అంటే వారం రోజులు బ్రతికేవాడు ఇప్పుడే పోతాడు. అందుకోసం అక్కడ ఏం చెప్పాలి, నేను ఉన్నాను కదయ్యా, వైద్యం చేస్తున్నాను, నీకేం భయం లేదు, ఉండు. అప్పుడప్పుడు పోయేవాడు ఇంకో 2 రోజులు బ్రతికే అవకాశం ఉంటుంది. కనుక ఒక్కొక్కప్పుడు అసత్యం కూడా సత్యంగా భావింపబడుతుంది. కనుక ఆయా సందర్భములను అనుసరించి ఎప్పుడూ సత్యమే చెప్పమన్నారు కదా అని అలా కాకుండా, ఇలా వాడుకోమన్నారు కదా అని ఎప్పుడూ అసత్యమే చెప్పటం కాకుండా, వాక్కుని ఒక నియంత్రణ చేయటం ఏదైతే ఉంటుందో దాన్ని వాగ్దీక్ష అని అంటారు. మౌన దీక్ష అంటే అసలు మాట్లాడకుండా ఉండటం, పరిపూర్ణంగా మాట్లాడకుండా ఉండటం. నేను మాట్లాడటం లేదు కదా అని ఓ పలక బలపం తీసుకునో, లేదు ఓ పుస్తకం పెన్ను దగ్గర పెట్టుకునో అనేక విషయాలు దాని మీద రాస్తూ ఉంటే లోపల ఆ విషయాలన్నీ ఉన్నట్లే కదా. నోటితో చెప్పట్లేదు కానీ అనేక రకాలుగా చెబుతూనే ఉన్నాడు. దాన్ని మౌన దీక్ష అని అనరు. మౌన దీక్ష అంటే కేవలం మౌనంగా ఉండడం, ఏ విషయాన్ని ఆలోచించకుండా ఉండటం, ఏ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం, కేవలం తన మనస్సు భగవంతుని యందు లీనము చేయుట. దీన్ని మౌన దీక్ష అని అంటాం. కనుక వాగ్దీక్ష వేరు, మౌన దీక్ష వేరు. ఎక్కువగా మాట్లాడకుండా అతి తక్కువగా మాట్లాడుతూ ఉండేవారిని కూడా మునులు అనే అంటారు. అవసరమైనటువంటిదే మాట్లాడదు. కనుక మౌన దీక్షలో అది కూడా వస్తుంది. అందువల్ల వాగ్దీక్ష వేరు, మౌన దీక్ష వేరు. వాటి రెండింటినీ ఒక్కటిగా చూడడానికి అవకాశం లేదు. గురుగారు, పూజలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు, లేదంటే వివాహాది శుభకార్యక్రమాలు చేసేటప్పుడు చేతికి కంకణం కడతారు. ఈ కంకణం యొక్క ప్రత్యేకత ఏమిటి? మధ్యమిదం వాచేన సగరేణ రక్ష అని మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని చెప్పి చేతికి, మగవాళ్ళైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడమ చేతికి ఆ కంకణాన్ని కట్టిస్తారు. దేనికోసం కట్టాలి? దేనికోసం కట్టాలి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకే ఒక్కటి. ఆ పూజ చేసేటువంటి సమయంలో ఏదో వినకూడని వార్త కనుక వచ్చినట్లయితే, ఎవరో వాళ్ళ వంశం వాళ్ళు, ఆ ఇంటి పేరు వారు మరణించారు అన్న విషయం వచ్చింది, వార్త వచ్చింది, అది తెలిసింది అతడికి. ఆ తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఓ యజ్ఞం చేయడానికి, చండీ యాగం చేయడానికి నిర్ణయించుకున్నారు. 5 రోజులు శతచండీ యాగము,
ఆ శతచండీ యాగం ప్రారంభించారు. అంకురారోపణ, గణపతి పూజ ఇవన్నీ అయినాయి. దానికి కావలసిన సంభారాలన్నీ తెచ్చుకున్నారు. ఋత్విజులందరూ వచ్చారు. యాగశాల నిర్మాణం, అనేక మంది భక్తులు వచ్చారు దర్శించడానికి. అంతా సిద్ధంగా ఉన్నటువంటి ఆ క్షణంలో అతడికి వినబడింది ఆ వార్త. వినబడితే ఇప్పుడు ఏం చేయాలి? మరణించారు, ఆ వంశం వాళ్ళు మరణించారు అనేటప్పటికీ అతడికి మైల వచ్చింది అంటారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి? అందుకోసమని మంత్రశాస్త్రాన్ని నిబద్ధం చేసినటువంటి ఋషులే ఈ మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఎప్పుడైతే ఆ దీక్ష ధారణ చేస్తాడో ఆ దీక్ష పూర్తి అయ్యేంత వరకు ఆ పూజ కానీ, ఆ యజ్ఞం కానీ, ఆ వ్రతం కానీ, ఆ నోము కానీ పూర్తి అయ్యేంత వరకు ఆ కంకణం తీరాలి. ఆ కంకణం అలాగే ఉంచాలి. పూర్తి అయిన తరువాత అప్పుడు అతడికి మైల వస్తుంది. అప్పటిదాకా అతడు ఆ పూజలోనే ఉండవచ్చు. అతడిని మైల అంటదు. అలా అంటకుండా ఉండటం కోసమే ఏర్పాటు చేసింది ఆ కంకణం. ఆ కంకణం కట్టేది మనం ఏ పూజ చేసుకున్నా, సత్యనారాయణ వ్రతం చేసుకున్నా కానీ కంకణం కట్టాలి. ఓ యజ్ఞం చేస్తున్నా కంకణం కట్టాలి. దీక్ష అనబడేటువంటిది ఏదైనా, అందుకనే దీక్షలో ఉన్నటువంటి వారు దీక్షా వస్త్రం అని ధరిస్తారు. ఆ వస్త్రంతోనే ఉండాలి. మరలా ఇది మాసిపోయింది ఇంకొక వస్త్రం కట్టుకుందాం అనుకునేటువంటి అవకాశం లేదు. ఎప్పుడైతే దీక్ష అయిపోతుందో అయిపోయిన వెంటనే ఆ ఆశౌచం అతడికి అంటుతుంది. మనిషి పోయినప్పుడే కాదు, పురుడు వచ్చినా అంతే. కనుక ఇటువంటి సందర్భాలు గనక ఏవైనా వచ్చినట్లయితే అవి వాడికి, ఆ దీక్షలో ఉన్నవాడికి అంటకుండా ఉండటం కోసం ఇది మొదటి విషయం, కారణం. రెండవ విషయం, ఎప్పుడైతే దీక్ష కంకణ బద్ధుడు అవుతాడో, బద్ధుడు ఆ కంకణానికి అతడు బంధింపబడి ఉంటాడు. దేనికోసం చెబుతున్నాం? ఇదిగో ఫలానా యజ్ఞం కోసమనో, ఫలానా వ్రతం కోసమనో, నోము కోసమనో కడుతున్నామయ్యా అని ఎప్పుడైతే చెబుతామో మన మనస్సు దాని యందు నిక్షిప్తం అయ్యి ఉంటుంది. ఆ కర్మ చేయడానికి మనం సిద్ధపడినప్పుడు ఆ కర్మ యందే మన చిత్తం ప్రవర్తిస్తే ఆ కర్మ సఫలీకృతం అవుతుంది. ఆ క్రియ, ఆ ఫలితాన్ని వాడు పరిపూర్ణంగా పొందుతాడు. మనస్సు అన్యంగా అటో ఇటో వెళ్ళిపోతే ఆ ఫలితాన్ని పరిపూర్ణంగా పొందే అవకాశం లేదు. కేవలం చేసిన కర్మఫలం మాత్రమే వస్తుంది, కానీ దివ్యత్వాన్ని అతడు పొందలేడు. అందువల్ల అతడు దీక్షాబద్ధుడు అవ్వటానికి, అతడికి ఇతరమైనవి ఏవి అంటకుండా ఉండటానికి ఆ దీక్షా కంకణాన్ని ధరింపజేస్తారు. గురుగారికి మరో సందేహం. శివుడు శ్మశాన వాటికలో తిరుగుతాడు, భస్మాన్ని ధరిస్తాడు అంటే దీని అర్థం భక్తులకు వైరాగ్య చింతనను ప్రబోధిస్తున్నట్ట, లేక సన్యాస ధర్మాన్ని ఎలా ఆచరించాలో తెలియజేస్తున్నట్ట? అసలు పరమేశ్వరుడు సన్యాసి అని ఎవరు చెప్పారు? సన్యాస దీక్షను లోకానికి చెప్పటం కోసం పరమేశ్వరుడు భస్మాన్ని ధరించవలసిన ఆవశ్యకత లేదు. అసలు సన్యాసి భస్మాన్ని కూడా ధరించక్కర్లేదు, గంధము పెట్టుకోవక్కర్లేదు, వస్త్రంతో కూడా పని లేదు. న్యాసము అంటే ఉంచబడినది అని అర్థం. సన్యాసము అంటే సమ్యక్ న్యాసము. సమ్యక్ అంటే సత్యమైన వస్తువు, భగవంతుణ్ణి ఉంచుటయే సన్యాసం. అన్యమైన వాటిని అన్నిటినీ వదిలిపెట్టుట, కేవలం కౌపీనధారి అయి ఉండాలి సన్యాసి. వస్త్రాన్ని ధరిస్తున్నారు కదండి, ఇప్పుడు కాషాయ వస్త్రాంబరం ధరిస్తున్నారు కదా, అంటే లోకం కోసం వస్త్రాన్ని ధరిస్తాడు, తన కోసం కాదు ధరించేది. ఆ కారణం చేత సన్యాస ధర్మాన్ని చెప్పడం కోసం విభూతి ధరించవలసిన ఆవశ్యకత పరమేశ్వరుడికి లేదు. పరమేశ్వరుడు లయకారకుడు. లయము చేసుకున్నప్పుడు ఆ జీవుణ్ణి తనలో ఎప్పుడైతే లయం చేసుకుంటాడో ఇప్పటి వరకు ఆ జీవుడు ధరించినటువంటి వస్త్రము వంటి దేహము ఏమవుతోంది? దహనం అవుతోంది. దహనము అయ్యే లక్షణాలు దానికి ఉన్నాయి. దహనం అవుతుంది కనుకనే దాన్ని దేహము అని పిలిచారు. ఆ దహనం అయిన తర్వాత ఏమవుతుంది? అది బూడిదే అవుతుంది. కనుకనే ఆ బూడిదనే రాసుకుంటున్నారు. బూడిదనే మనం ఏమంటున్నామంటే విభూతి అంటున్నాం. విభూతిర్భూతిరైశ్వర్యం.
సంపద అనేటువంటిది దేంట్లో లభిస్తుంది అంటే ఆ విభూతిలోనే లభిస్తుందండి. సంపద మొత్తం అంతా కూడా ఎలాగయ్యా, అది బూడిది కదా, దాంట్లో సంపద ఎట్లా వస్తుంది అంటే ఒక్క ప్రశ్న వేసుకుందాం. లోకంలో కొన్ని కోట్ల మంది ఉంటే అందులో నేను మనశ్శాంతిగా ఉన్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఇన్ని కోట్ల మందిలో మనశ్శాంతిగా, మీకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు, ఎవరికీ మనశ్శాంతి లేదు. పైకి మాత్రం ఉన్నట్టుగా మసిపూసి నేరేడికాయ చేసినట్లుగా మనం మనశ్శాంతిగా ఉన్నట్టుగా నవ్వుకుంటున్నామే తప్ప మనశ్శాంతి లేదు. ఎప్పుడు దొరుకుతుంది మనశ్శాంతి అంటే కేవలం శ్మశానంలోనే దొరుకుతుంది. ఇక వాడికి దేహం ఉండదు కనుక వాడు కోరుకునేది ఉండదు, పొందేది ఉండదు, ఏది ఉండదు ఆ జీవుడికి. ఆ కారణం చేత అక్కడికి వెడితేనే మనశ్శాంతి లభిస్తుంది. మనశ్శాంతిని మించిన సంపద ఇంకొకటి లేదు. ఈ నోట్ల కట్టలన్నీ ఎన్ని కోట్లు సంపాదించినా ఇక్కడే పెట్టి వెళ్ళిపోతాం. మనశ్శాంతిని మాత్రం వెంట పెట్టుకుని వెళ్ళగలుగుతాడు జీవుడు. కనుక మనశ్శాంతిని మించిన సంపద లేదు. అందువల్లనే దీనికన్నా మించిన సంపద లేదురా అని లోకానికి చెప్పటం కోసమే పరమేశ్వరుడు విభూతి ధరించును. ఇది కారణం. గురువుగారు, వివిధ ఆలయాలకు భక్తులు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు సెల్ ఫోన్స్ తీసుకువెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి విగ్రహ మూర్తుల్ని ఫోటోలు తీస్తూ ఉంటారు. అలా తీయచ్చంటారా? చెయ్యకూడదమ్మా. ఫోటోలు తీయకూడదు, ఆ సెల్ ఫోన్లతో కూడా తీయకూడదు. ప్రతి ప్రసిద్ధమైనటువంటి దేవాలయాల్లో ఫోటోలు తీయకూడదు అని బోర్డులు కూడా పెడుతూ ఉంటారు. కానీ మనకు ఈ కలి ప్రభావం చేత ఎక్కడ బోర్డు ఉన్నదో అక్కడే నుంచుని ఫోటో తీస్తూ ఉంటాడు. ఇక్కడ వాహనములు నిలపరాదు అని బోర్డు పెట్టిన చోటే వాహనాలు నిలబెడుతూ ఉంటారు. కలి ప్రభావం చేత న్యాయంగా అయితే తీయరాదు. ఎందువల్ల తీయరాదు? ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఒక దేవాలయ నిర్మాణం జరుగుతుంది. శాస్త్రాన్ని అనుసరించి కొలతలు, లెక్క దాని ప్రకారమే ఉండాలి. ఇదిగో ఇంత విగ్రహం ఉంటే ఎంత దేవాలయం ఉండాలి. అందుకనే శ్రీరంగంలో ఉన్న విగ్రహం ఎంత ఉంటుంది, దానికి తగినట్టుగానే ఆ శ్రీరంగ దేవాలయం అంత ఎత్తున ఉంటుంది. దివ్యమైనటువంటి గోపురం ఒక ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఒక యంత్రాన్ని వేస్తారు. ఏ భగవంతుడి యొక్క విగ్రహాన్ని పెడుతున్నారో ఆ భగవంతుడికి సంబంధించిన మంత్రాన్ని ఒక రాగి రేకు మీద కానీ వెండి రేకు మీద కానీ, వీలుండి సంపద ఉంటే బంగారపు రేకు మీద కానీ ఆ మంత్రాన్ని ఒక యంత్ర స్వరూపంగా తయారు చేసి దాన్ని అక్షర లక్షలు, అంటే ఆ భగవంతుని మంత్రములో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు ఆ మంత్రాన్ని జపం చేసి ఆ యంత్రానికి ధారపోస్తారు. ఆ ధారపోసి ఆ యంత్రాన్ని తీసుకువెళ్ళి అక్కడ గర్తంలో పెట్టి దాని మీద విగ్రహాన్ని పెడతారు. ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే మంత్రపూతంగా ప్రతిష్ఠ చేస్తారో ఇంత జపం చేసినటువంటి శక్తి ఇప్పుడు దేంట్లో ప్రవేశిస్తుంది? ఆ విగ్రహంలో ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన శక్తి మనల్ని కాపాడుతుంది. ఆ శక్తి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫోటో తీస్తామో ఆ రేసు వల్ల అదేమవుతుందంటే ఆ రాగి రేకు మీదో బంగారపు రేకు మీదో లోహం మీద ఉన్నది కదా, అది కాస్త ఏమైపోతుందంటే ఆ రేసు వల్ల అబ్జార్బ్ అయిపోతుంది, కరిగిపోతుంది. ఆ కారణం చేత ఆ శక్తి ఉండి ఆ భగవంతుడు మనల్ని కాపాడాలి అంటే మనం ఏం చేయాలి? ఫోటో తీయకుండా ఉండాలి. ఆ శక్తి నశిస్తుంది. సామాన్యమైన మానవుడు జపం చేసి అక్కడ పెట్టింది కదా, అది దేవతలు జపం చేసి పెట్టింది కాదు. అందువల్ల ఫోటో తీయకూడదు. ఏ విధమైనటువంటి ఇప్పుడు లోకంలో అనేక రకాలుగా తిరుపతిలో కూడా జరుగుతున్నటువంటి సేవలు చూపిస్తున్నారు కదండి అని అడగవచ్చు. అయితే అసలు మూల విరాటైనటువంటి వెంకటేశ్వర స్వామి వద్ద తీయడానికి వీరులేదు. అంతేకాదు విద్యుత్ దీపములు కూడా ఉండడానికి వీరులేదు. మనం తిరుమల కనుక వెళ్ళినట్లయితే ఆ లైన్లో నిలబడి వెళితే సరాసరి అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటి గదిలో ఉంటాడు.
మినుకు మినుకుమని 2 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. పెద్ద లైట్లేమీ అందులో ఉండవు. ఆ లోపల ఉండడానికి వీరలేదు. ఆ లైట్లు ఉండకూడదు. ఆ రేసు పడకూడదు, అక్కడ ఆ కిరణాలు పడకూడదు, కృత్రిమమైనటువంటివి. అందువల్ల కేవలం నూనె, ఆవు నెయ్యి పోసినటువంటి ఆ దీపాలు మాత్రమే ఉండాలి దేవాలయంలో. లోపల లైట్లు పెట్టరాదు. కానీ ఇప్పుడు అనేకమైన దేవాలయాల్లో పెడుతున్నారు. మనకి తిరుమల అటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, శ్రీరంగం వెళ్ళినప్పుడు అక్కడ అర్చక స్వాములు ఇదిగో ఇది కిరీటం, ఇది ఇక్కడ ఉన్నది, ఇక్కడ అమ్మవారు ఉన్నది, ఈ వక్షస్థలంలో ఇక్కడ పాదములు ఉన్నాయి అని వాళ్ళు హారతి ఇచ్చి చూపిస్తారు మనకు. ఆ కారణం చేత దీపాలు ఉండరాదు, ఆ రేస్ పడకూడదు అక్కడ. అందువల్ల ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు కాదు. కొన్ని చోట్లయితే సెల్ ఫోన్లు తీసుకుని వెళ్ళకూడదు అని కూడా బోర్డులు ఉన్నాయి. ఫోటోలు తీయకూడదు. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.